జరిగే పరిణామాలు నిన్న దక్షిణ నియోజకవర్గంలో వాసుపల్లి గణేష్ కుమార్ తాలూకా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లో అంటే ప్రజాస్వామ్యాన్ని ఎంత అపహాస్యం చేస్తున్నారంటే ఒక సరస్వతి నిలయమైన విద్యాలయాల్లో ఇంతకుముందు మద్యం కోళ్లు పంచి దాన్ని సరిపోవట్లేదన్నట్టు అప్గ్రేడేషన్ అన్నమాట. దానికి తగ్గట్టుగానే పెట్రోల్ కూపన్లు 67 లక్షల రూపాయలు క్యాష్. అంటే ధనం ఎంత విచ్చలవిడిగా ఉందంటే ఈ మద్యాన్ని ఇసుకని ఈయన తాలూకా కాలేజీని ఈయన సొంత దోపిడీలు అక్కడి నుంచి మద్యం ఇసుక మైను శాండ్ ల్యాండ్ అన్ని అమ్మి దాని తాలూకా ధనాన్ని 175 కాన్స్టిట్యున్సీల్లో విచ్చలవిడిగా చేరవేసి ఆ చేరవేసిన డబ్బులు ఎక్కడ పెట్టుకోవాలో తెలియక ఆఖరి విద్యాలయాల్లోని వాటర్ ట్యాంకుల్లో కూడా పెట్టుకునే పరిస్థితి వస్తుంది. నిన్న ఎలక్షన్ కమిషన్ వారు ఈసీ ఎవరో ఫిర్యాదు మేరకు 67 లక్షల రూపాయలు ఇంపౌండ్ చేశారు. అంటే ఎంత దుస్థితిలో ఉందంటే ఎలాగ ప్రజల అభిమానం కోల్పోయాం. ధనం ద్వారా అయినా విచ్చలవిడితనంతో ధనాన్ని వెదజల్లి ఈ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ విజయం సాధించాలనే ఒక అపోహ ఏంటంటే మీకు తెలంగాణలో కూడా ఇటీవల ఎలక్షన్లు జరిగాయి. మన తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ నుంచి, పువ్వాడ అజయ్ మన టిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేశారు. అక్కడ ఒక అభ్యర్థి సమ్ ఎక్స్ అమౌంట్ పంచితే దానికి డబుల్ అమౌంట్ అవతల పార్టీ పంచింది. కానీ తక్కువ డబ్బులుండి డబ్బులు పంచలేకపోయినా 48,000 మెజార్టీతో తుమ్మల నాగేశ్వరరావు గెలిచారు. అంటే నీకు ధనంతో ఏ పని జరగదు. ప్రజలకి తెలుసు ఎవరి దగ్గర ధనం ఉందా, ధనం ఎలా వచ్చింది, ఏం చేస్తే వచ్చింది. నువ్వు డబ్బుని అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ప్రజలు కూడా ఎవరు ఏం చేసినా ఎంజాయ్ చేయండి. కానీ చంద్రబాబు నాయుడు గారిని దృష్టిలో పెట్టుకుని ఎవరిని సెలెక్ట్ చేయాలో ఎలక్ట్ చేయాలో దాన్ని దృష్టిలో పెట్టుకోండి అని విజ్ఞప్తి చేస్తున్నాను. నేను చేయకపోయినా కూడా వాళ్ళు ఆల్రెడీ సుశక్తులై పూర్తిగా ప్రిపేర్ అయి ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడు ఈ తాలూకా అరాచక ప్రభుత్వాన్ని పారదోలాలని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఈ రోజు పార్టీ ఆదేశానుసారం ఎన్డీఏ తాలూకా ఛార్జ్ షీట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ ఛార్జ్ షీట్ ఎందుకు రిలీజ్ చేయడం జరుగుతుందంటే మీకు కూడా వివరాలు చెప్పాలి కదా. ప్రజలకు కూడా ఈ ఛార్జ్ షీట్ ఎందుకు చేస్తున్నాం అనేది ధరలు, పన్నులు, ఛార్జీలు అశాంతం పెంచి అప్పులు కూడా పెంచి ప్రజల మీద సుమారుగా పెర్ హెడ్ 10 లక్షల రూపాయల భారాన్ని ఈ రాష్ట్రం మీద, ఈ ప్రజానీకం మీద మనిషికి ఒక్కడికి తలసరి పెంచినందుకు ఈ ఛార్జ్ షీట్ ఎందుకు అనేది ఈ ఛార్జ్ షీట్ విడుదల చేయడం జరుగుతుంది. ల్యాండ్, శాండ్, మైన్, డ్రగ్స్, రేషన్ బియ్యం అమ్ముకోవటం, గంజాయి అమ్ముకోవటం ఇలాంటి వాటికి తెగబడినందుకు ఛార్జ్ షీట్ మేము విడుదల చేస్తున్నాం. ఎన్డీఏ ప్రభుత్వం, ఎన్డీఏ తాలూకా కూటమి విషపూరితమైన మద్యం వల్ల సుమారుగా 30,000 మంది ప్రాణాలు కోల్పోయి 35 లక్షల మంది దీనికి బాధితులుగా మిగిలినందుకు ఈ ఛార్జ్ షీట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అన్న క్యాంటీన్లు పేద ప్రజానీకం, ఆటో డ్రైవర్ల నుంచి కార్మికుల దగ్గర నుంచి ప్రతి వాడు వాళ్ళ జాబ్ దగ్గర నుంచి దగ్గరగా ఉండే ప్రతి ఏరియాలోని అందుబాటులో ఉంచి పేదవాడికి 5 రూపాయలకే, ఈ రోజుల్లో 5 రూపాయలకి ఏమీ రాదు, అలాంటిది 5 రూపాయలకి అన్నం, కూర, పప్పు అన్ని భోజనం సమకూరిస్తే దాన్ని కాలుతో తన్ని దాన్ని మూసేసి తగుదనమ్మంటే సిగ్గు లేకుండా బ్లూ ప్లేట్ వేసి కొన్ని వాటికి కోర్టుతో కూడా ముట్టిగాలు తిని అన్న క్యాంటీన్లు ఎత్తేసినందుకు ఛార్జ్ షీట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. భవన నిర్మాణ కార్మికులందరూ కుదేలైపోయి ఇసుక సరైన సమయంలో చేరకుండా సుమారుగా 125 వృత్తులు, అంటే దానికి కోరిలేటెడ్ ఉంటాయి. ప్లంబర్ అని, ఎలక్ట్రీషియన్ అని, మేసన్, సెంటరింగ్ కాంట్రాక్టర్, రకరకాల వృత్తులు ఉంటాయి. 125 దానికి అనుబంధంగా ఉంటాయి. అంటే ఒక భవనాన్ని నిర్మించాలన్నా, ఒక డ్యామ్ నిర్మించాలన్నా, ఏదైనా కన్స్ట్రక్షన్ దానికి కోరిలేటెడ్ గా ఒక 125 మంది
తాలూకా వృత్తి చేసుకునే వాళ్ళందరూ ఉపాధి మీద దెబ్బ కొట్టి సుమారుగా లక్షలాది మంది ఉపాధిని కోల్పోయేటట్టు చేసినందుక అందుకే మేము ఈ ఛార్జ్ షీట్ రిలీజ్ చేస్తున్నాం. ఎస్సీ ఎస్టీ మైనార్టీ తాలూకా సప్లాన్ ని తొంగలోకి తొక్కినందుకు మత్స్యకారులకి మీరు బాగా గమనించాలి. ఎందుకంటే దక్షిణ నియోజకవర్గంలో కూడా సుమారుగా 12,000 నుంచి 13,000 మంది వాడవల్లి జాలా సోదరులు ఉన్నారు, సోదరిమణులు ఉన్నారు. వారికి తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వంలో సుమారుగా 60 రూపాయలు ఉన్నప్పుడు 9 రూపాయలు సబ్సిడీ ఇచ్చాం. అదే ఇప్పుడు 100 రూపాయలు దాటిన డీజిల్ మీద అదే 9 రూపాయలు ఇస్తున్నారు. అంతకుముందు వలలు, టార్చ్ లైట్లు, ఎల్ఈడి టార్చ్ లైట్లు వగేరా వగేరా చాలా వాళ్ళకి ఉపయుక్తంగా ఉండేవన్నీ ఇస్తే ఈ రోజు ఏమీ లేదు, 10,000 రూపాయలు వేస్తున్నామని చెప్పారు. అప్పుడు కూడా 4,000 వేసి దానికి తగ్గ ఈ ఐటమ్లన్నీ ఇస్తా డీజిల్ సబ్సిడీ 60 రూపాయల మీద 9 రూపాయలు ఇస్తే ఇప్పుడు 100 రూపాయల మీద 9 రూపాయలు ఇస్తున్నారు. దీని గురించి ఛార్జ్ షీట్ విడుదల చేయడం జరుగుతుంది. అమ్మ ఒడికి 13,000 రూపాయలు ఇస్తూ నాన్న బుడ్డికి 1,00,000 రూపాయలు కొట్టేస్తున్నాడు ఏడాదికి. అన్నమయ్య డ్యామ్ అని మన అన్నమయ్య జిల్లాలో అది ఇసుక మాఫియా వల్ల అది కొట్టుకుపోతే 42 మంది బలైపోయారు. దాని గురించి ఛార్జ్ షీట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. రఘురామకృష్ణరాజుని కస్టడీలో ఉండగా చిత్రహింసలు పెట్టి అతన్ని ప్రజాస్వామ్యాన్ని సేమ్ వాపరాయి వస్తుంది, ఒకరోజు టూరిజం గెస్ట్ హౌస్ సేమ్ వస్తుందని చెప్పి ఇంకా అప్గ్రేడ్ చేస్తున్నామని చెప్పి ఆఖరికి సీఎం క్యాంప్ ఆఫీస్ అని చెప్పి కోర్టుతో ముట్టికాయలు తిని దాన్ని ఓపెన్ చేసినట్టు ఓపెన్ చేయనట్టుగా రకరకాల విన్యాసాలు చేసి అబద్ధం ఆడి ప్రకృతికి కూడా కోర్టును కూడా తప్పుదోవ పట్టించి ఇన్ని సుమారుగా 1,00,000 ఎస్ఎఫ్టీలో కట్టాలంటే 4 లక్షల ఎస్ఎఫ్టీ కట్టాలంటే ఉదాహరణగా చెప్తున్నా. ఒక ఎస్ఎఫ్టీలో కూడా వైలేషన్ చేసి ప్రకృతిని పూర్తిగా దెబ్బతీసి ఆ తాలూకా ఈ దాని ఏమంటారు గ్రావెల్ కూడా అమ్ముకునే పరిస్థితి తెచ్చి దాన్ని బోడిగొండ చేసినందుకు మేము ఈ ఛార్జ్ షీట్ విడుదల చేయడం జరుగుతుంది. అమరావతి నిర్మాణం అని చెప్పి 3 రాజధానులు అని చెప్పి తప్పుదోవ పెట్టించి ఏ రాజధాని లేకుండా చేసినందుకు ఈ ఛార్జ్ షీట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. కర్నూలుకి జ్యుడిషియల్ రాజధాని చేస్తామని చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించి ఉన్న కర్నూలుగా ఉంచే పరిస్థితి లేనందుకు ఈ ఛార్జ్ షీట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. చిన్నాన్ని పాశవికంగా అన్నమాట చంపిన వాళ్ళని రోజువారీగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ని పెట్టి వాళ్ళని రక్షిస్తున్నందుకు ఈ ఛార్జ్ షీట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే నీ తోడబుట్టిన చెల్లి, నీ చిన్నాన్న కూతురు, ఎందుకంటే మీ నాన్నగారు ఏ రోజు పులివెందుల్లో కష్టపడాల్సిన పని లేకుండా అన్ని తానే ద్విపాత్రాభినయం చేస్తూ వివేకానంద రెడ్డి గారు ఆయన తాలూకా ఎంపీని, ఈయన తాలూకా ఎమ్మెల్యే తాలూకా కార్యకర్తల్ని ఇద్దరిని జిల్లాని సమన్వయం చేస్తూ మీ తండ్రి గారు పులివెందులు కానీ కడప కానీ రోజువారీ పని నిమిత్తం కార్యకర్తల సంరక్షణార్థం వెళ్లకుండా హైదరాబాద్ లో రాజకీయం చేసుకోవటానికి వెసులుబాటు కల్పించి అన్ని తానే నడిపి అట్లాంటి వాడికి ఇంత దారుణమైన పాశవిక హత్యకు గురైతే నువ్వు రక్షిస్తున్నందుకు ఈ ఛార్జ్ షీట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. గ్రూప్ 1 పరీక్షల్ని తారుమారు చేసి మెరిట్ విద్యార్థులు ఎవరైతే మెరిట్ లో ఇచ్చేసారో వాళ్ళందరూ గొంతు కోసినందుకు ఈ ఛార్జ్ షీట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. 14 లక్షల అసైన్డ్ భూముల్ని కాజేసినందుకు ఈ ఛార్జ్ షీట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. పోలవరం నదుల్ని అనుసంధానం చేస్తానని చెప్పి దానికి గండి కొట్టినందుకు ఈ ఛార్జ్ షీట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ సామంతరాజుల పాలన కూడా ఈ ఛార్జ్ షీట్ లో లేని నేను చెప్తున్నాను. సామంతరాజుల పాలన వల్ల ప్రజాస్వామ్యం చాలా దారుణంగా దెబ్బతింది. ఈ ప్రజాస్వామ్యం ఎలా దెబ్బతిందంటే ఈ ఎమ్మెల్యే అనేవాడికి ఇక్కడ ఏం పని లేదు. కలెక్టర్తో మాట్లాడాలన్నా, సిపితో మాట్లాడాలన్నా,
మన సెక్రటేరియట్ పనులు చేయించుకోవాలన్నా ఎక్కడికక్కడ సామంతరాజులు నిర్మించారు. ఇక్కడ మన సుబ్బారెడ్డి గారు, అక్కడ విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ప్రజలకు కూడా మీ ద్వారా విన్నపం ఏంటంటే, మీ ఎమ్మెల్యే మీకు అందుబాటులో ఉండి మీ ఎమ్మెల్యే మీకు పనిచేయాలంటే డెమోక్రటిక్ గా ఉండే పార్టీ అభ్యర్థులను గెలిపించండి ఎన్డీఏ కూటమిని. ఎందుకంటే ఎమ్మెల్యే పనిచేస్తాడు. ఎమ్మెల్యే లేని చోట వృత్తి ధర్మం, పొత్తు ధర్మంలో పొత్తుకెళ్ళిన సీట్లో ఎమ్మెల్యే చేస్తాడు, ఆ పార్టీ తాలూకు ఇన్ఛార్జ్ కూడా పనులు చేసి పెడతారు. కానీ సామంతరాజుల ద్వారా ఎమ్మెల్యే డమ్మీ అయిపోయి ఆరోగ్యశ్రీ పెట్టాలన్నా, సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టాలన్నా, దేని పెట్టాలన్నా ఈ సామంతరాజుకి తెప్పించుకుని, ఈ సామంతరాజు ద్వారా ఈ టిట్కో ఇల్లు కానీ, ఈ 48 ఒక సెంటు భూమి కానీ, సెంటున్నర భూమి కానీ, ఏ పని చిన్న పని అయినా కానీ, చిన్న చిన్న ట్రాన్స్ఫర్ల తాలూకా సిఫార్సులు కానీ ఏది చేయాలన్నా సామంతరాజు చెప్పుకోవాలి. సామంతరాజు ఈ 3 జిల్లాల్లోనో 2 జిల్లాల్లోనో పార్లమెంటుకో, 2 పార్లమెంట్లో, 3 పార్లమెంటుకో ఆయన వెసులుబాటు తగ్గట్టు సామంతరాజు నిర్మించాడు. ఆ సామంతరాజు ఒప్పుకోలుతోనే పనులు జరుగుతాయి. ఈ ఎలక్షన్ ని ఈ సామంతరాజు ప్రభుత్వం పారదోలాలంటే మీ ఎమ్మెల్యే బలవంతం, మంచి మజబూత్ గా ఉండి బలంగా ఉండే ఎమ్మెల్యేని మీరు ప్రజాస్వామ్యం ద్వారా ఎన్నుకోవాలనుకుంటే కనుక ఈ రాచరిక పాలనని అంతమొందించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకేమైనా ఉన్నాయా?